అతను రాడార్ సేల్ పనిచేయకుండా చేశాడు. ఇప్పటి వరకు నేను చూసిన బెస్ట్ పైరేట్ అతనే. నీకు అలాగే అనిపిస్తుంది. ఇంగ్లాండ్లో నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను కష్టపడి పెంచింది. తను చనిపోయిన తర్వాత మా నాన్న కోసం నేను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. ఓ అలాగా. మా నాన్న పేరు బిల్ టర్నర్. జైల్లో నువ్వు నా పేరు తెలుసుకున్న తర్వాతే నాకు హెల్ప్ చేయడానికి రెడీ అయ్యా. నాకు కావాల్సింది కూడా అదే, అందుకే ఊరుకున్నాను. నేను స్టూపిడ్ ని కాను జాక్. నీకు మా నాన్న తెలుసు. నాకు తెలుసు. అతని పేరు విలియం టర్నర్ అని తెలిసిన వాళ్ళలో నేనొకడిని. అందరూ అతను బూట్ స్టాప్ లేదా బూట్ స్టాప్ బిల్ అని పిలిచేవారు. బూట్ స్ట్రాప్? మంచి పైరెట్ మీ నాన్న. నువ్వు వచ్చి మీ నాన్నలాగే ఉంటావు. ఆయన పైరెట్ కాదు, ఆయన ఒక మర్చెంట్ సైలర్. ఆయనకెంతో గౌరవం ఉంది, చట్టాన్ని గౌరవించేవాడు. అతను బ్లడీ పైరెట్ చెత్త వెదవా. నువ్వన్నట్టు మా నాన్న పైరెట్ కానే కాదు. కత్తి కిందకు దించుకోరాడా. నేను మళ్ళీ ఓడించడం నాకు ఇష్టం లేదు. నువ్వు నన్ను ఓడించలేదు. మన ఫైట్ లో నువ్వు రూల్స్ ఫాలో కాలేదు. ఫెయిర్ గా ఫైట్ చేస్తే నేను నిన్ను ఓడించేస్తాను. ఓకే, నేను ఫెయిర్ గా ఫైట్ చేయకూడదని డిసైడ్ అయ్యాను. సరేనా? నువ్వు నిలబడున్నప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి బాబు. నాకు తెలిసిన రూల్స్ అన్ని ఇలాగే ఉంటాయి. మరి తలం తన్నేవాడు ఒకడుంటే దాటిని తన్నేవాడు ఒకడు ఉంటాడు. నిజానికి నువ్వు అనుకోవచ్చు నీ ఫాదర్ చాలా మంచోడని, మంచి పైరెట్ అని. ఏమంటావు? కానీ నీ బ్లడ్ లో పైరెట్ ఉన్నాడు. ఏదో ఒక రోజు ఆ నిజాన్ని నువ్వు ఒప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకో. నేను నిన్ను ముంచలేను. అందుకని నేనొక్కడిని ఈ షిప్ ని టోర్టుగా వరకు తీసుకెళ్లేను. అర్థమైందా? ఒక పైరెట్ కెప్టెన్ కింద నువ్వు పని చేయాలి. చేస్తావా లేదా? తొట్టుగా టోర్టుగా. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టోర్టుగా అనబడే బొకేలోని మంచి స్మెల్ ఎప్పుడు పేల్చిన వాడి